పిచ్చి ముదిరి రోకలి తలకి చుట్టుకోవడం అంటే ఇదే. ప్రతీకార సుంకాలు తప్పవు అన్నటువంటి పాయింట్. అమెరికా అధ్యక్షుడు పదే పదే ప్రతి ఒక్కళ్ళ మీద ట్యాక్స్లు వేస్తున్నాడు. చివరికి వాళ్ళ దేశంలో ప్రజలే సస్తారు. ఎందుకంటే అంత ట్యాక్స్ వేస్తే వాళ్ళ దేశంలో ఆ రేటు పెరుగుద్ది కదా. 10 రూపాయల సరుకుని 50 రూపాయలు వేస్తే 60 రూపాయలు వాళ్ళు కొనుక్కోవాలి. అది అక్కడ సమస్య. తమ దేశోత్పత్తుల మీద అమెరికా ప్రభుత్వం ఎంత మేరకు సుంకాలు విధిస్తే అమెరికా ఉత్పత్తుల మీద తాము కూడా అంతే స్థాయిలో సుంకాలు విధిస్తామని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిమ్ ఇన్సియో లోలా డిసిల్వా స్పష్టం చేయడం. బ్రెజిల్ ఉత్పత్తులపై ఆగస్టు 1వ తేదీ నుంచి ఏకంగా 50% టారిఫ్లు వసూలు చేయనట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంతకుముందు ప్రకటించాడు. ఇప్పుడు బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సనారోకు వ్యతిరేకంగా డిసిల్వా ప్రభుత్వం కుట్రలు సాగిస్తోంది, అందుకే 50% సుంకాలు విధించాలని నిర్ణయించినట్టు చెప్పుకొచ్చారు. దీని మీద డిసిల్వా బుధవారం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ట్రంప్ తీరును దెబ్బట్టారు. ఏకపక్షంగా టారిఫ్లు పెంచేస్తే తాము కూడా అదే రీతిలో ప్రతిస్పందించి తప్పదన్నారు. ట్రంప్ వెనక్కి తగ్గబోతే తమ దేశంలో దిగుమతి అమెరికా ఉత్పత్తుల మీద 50% సుంకాలు వసూలు చేస్తామని ప్రకటించారు. బ్రెజిల్ ఒక సార్వభౌమాధికార దేశమని ఇతరుల పెత్తనాన్ని సహించే ప్రసక్తి